వెల్కమ్ టు పెన్ పాయింట్. మనం చూస్తున్నాము తల్లికి వందనం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లలు ఏమన్నా ప్రతి ఒక్క తల్లికి కూడా దాదాపుగా 13,000 రూపాయలు పడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో అమ్మఒడి పేరుతో ఇదే పథకానికి ఏదైతే వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టిన తర్వాత దాంట్లో ఉన్న ఒక ఫ్లా మనం చూస్తే ఇంటికి ఒకరికి మాత్రమే తల్లికి అంటే ఒక్క కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళ అమ్మకు తల్లికి మాత్రమే 15,000 రూపాయలు పడేది. అందులో 1,000 రూపాయలు అప్పుడు కట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా ఈసారి 15,000 రూపాయలు వేస్తాము అంటూ ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీ పార్టీ దాన్ని బాగా ప్రచారంలోకి తీసుకెళ్ళింది. దానికి అనుగుణంగానే ప్రజలు ఓట్లు వేయడం, ఆ తర్వాత థండరింగ్ విక్టరీతో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడం అనేది తెలిసింది. అయితే మొదటి సంవత్సరం నుంచే తల్లికి వందనం పడకపోవడం పైన వైసీపీ ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూ వచ్చింది, విమర్శలు చేస్తూ వచ్చింది. అంతేకాకుండా ఈసారి కూడా ఉండబోదంటూ కూడా కొన్నిసార్లు చెప్పే ప్రయత్నం చేసింది. ఫైనల్గా చూస్తే జూన్ 4వ తారీఖున ఏదైతే ప్రభుత్వం మారిన రోజుని తీసుకొని ఆ రోజు చాలా క్లియర్గా వెన్నుపోటు దినోత్సవంగా కూడా వైఎస్ఆర్సీపీ కొన్ని కార్యక్రమాలు చేసిన నేపథ్యం మనం చూసాం. ఎవరూ ఊహించని విధంగా జూన్ 12వ తారీఖున ఏ రోజైతే సంవత్సర కాలం పూర్తి చేసుకుందో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అదే రోజున ప్రతి ఒక్క తల్లి అకౌంట్లోనూ 15,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ ఫీజు కింద కట్ చేసి 13,000 రూపాయలు ప్రతి తల్లికి ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అకౌంట్లోకి వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ సందర్భంలో ఏదైతే మనం చూసామో సంక్షేమ పథకాల్లో కేవలం ఒక పెన్షన్ తప్ప మరే సంక్షేమ పథకము ఇవ్వలేదు అని వైసీపీ చేస్తున్న ఆరోపణలకి సమాధానంగా ఆ రోజు తల్లికి వందనం పేరుతో అందరికీ డబ్బులు వేసే ప్రయత్నం అయితే ప్రారంభించింది కూడా ప్రభుత్వం. అదే సందర్భంలో దీని మీద విమర్శలు కూడా వైసీపీ అదే స్థాయిలో ఎక్కుపెట్టిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా 43 లక్షల మంది తల్లులకు మేము డబ్బులు అందజేశాము, అందులో 1,000 రూపాయలకు మినహాయిస్తే మిగిలిన డబ్బులన్నీ కూడా తల్లుల అకౌంట్లో పడ్డాయి, మీరు ఇవ్వాలంటే ఏం చేస్తున్నారు అన్నది కూడా ఒక ప్రశ్నించారు. ఆ తర్వాత మనం చూసాము కూటమి ప్రభుత్వం దాదాపుగా 67 లక్షలకు పైగా స్టూడెంట్స్కి సంబంధించిన డబ్బులను వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన తల్లి అకౌంట్లో వేసిన నేపథ్యంలో వైసీపీ కూడా విమర్శలు ప్రారంభించింది. 83 లక్షల మంది ఉంటే కేవలం 67 లక్షల మందికే ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఏవైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో దాన్ని కంటిన్యూ చేస్తూ అలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా లేకుండా పేమెంట్స్ చేస్తామన్న కూటమి ప్రభుత్వ హామీ ఏమైంది అంటూ కూడా ప్రశ్నించే ప్రయత్నం చేశారు. దీంట్లో భాగంగానే మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా దీని మీద స్పందించారు. మొదటి బాలకే డకౌట్ అయ్యారు. తల్లికి వందనం పేరుతో ఇస్తామన్న సంక్షేమ పథకాలు హామీల అమలుకు సంబంధించి మొదటి బాలనే డకౌట్ అయ్యారంటూ కూడా ఆయన మాట్లాడారు. ఒకసారి ఆయన బయట చూద్దాము. బయట చూసిన తర్వాత తల్లికి వందనం అన్నది నిజంగానే ఎలా ముందుకు వెళ్తుంది, దీని మీద ఈ వివాదం ఎందుకు, ఈ ప్రశ్నలపై కూడా మనం సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బయట ఒకసారి చూద్దాం. फैमिली मेंबर्स में आपको डेवलपमेंट करें, आपको हमें सब 4 दिन है मैं आपको सब बच्चा को 4 बच्चा को 3 बच्चा को सब बच्चा को पढ़ेगी 6 बच्चे के समय को पढ़ेगी। पहले कितने अंक पढ़ते थे तुमको? हम आप इतना अब कितने अंक पढ़ी तुम्हारे में? फैमिली पूरा आपको 12 बच्चे हुई, 12 बच्चे हम पूरे नाम में पढ़ेंगे, 12 बच्चा को पढ़ेगी। हमारी तरफ से शुक्रिया बोलते कलगड़ा मंडला में हमारी तरफ से शुक्रिया हमारे फैमिली में आपको तल्ली वंदनम आपको सबको पड़ी है సో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏదైతే ప్రశ్నించారో ఆ ప్రశ్నకు సంబంధించిన సమాధానంగా ఇప్పుడు ఒక బయట మనం చూసాం. అందులో ఒక కుటుంబంలో 12 మంది పిల్లలు ఉంటే 12 మంది పిల్లలకు 13,000 చొప్పున 150,000కు పైగా వాళ్ళకు డబ్బులు అందాయని చెప్పి సంతోషంగా వాళ్ళు చెప్తున్న బయట మనం ఇప్పుడు విన్నాం. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా దీనికి సంబంధించి నిన్న విమర్శించే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా సూపర్ 6 హామీలకు సంబంధించి సూపర్ 6 హామీల పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల అమలుకు సంబంధించి మొదటి బాల్లోనే డక్అవుట్ అయ్యారు. అలా ఆయన ఏదైతే చేసిన నేపథ్యం ఉందో చంద్రబాబు నాయుడు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు. తల్లికి వందనంతో మేము ఇక్కడ ఇచ్చేసాం, అంతేకాకుండా ఏదైతే మహిళా నిధి ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఇవ్వబోతున్నాము అంటూ ప్రతిదానికి ఒక్కొక్క పథకాన్ని కనెక్ట్ చేస్తూ తను మాట్లాడుతూ సూపర్ 6 హామీలు మేము అమలు చేసేసాము అన్నట్టుగా తను మాట్లాడిన మాటలపైన కూడా నిన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేశారు. ఏ విధంగా చూసినా సరే తల్లికి వందనం అన్నది 83 లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సింది 67 లక్షల మందికి మాత్రమే ఇచ్చి చేయి దులుపుకున్నారు అన్నది బుగ్గన రాజేంద్ర రెడ్డి మాటల్లో మనం విన్నాం.
ఒకసారి మా రిపోర్టర్ ప్రకాష్ దగ్గరికి వెళ్దాము. అసలు ఏంటి తల్లికి వందనానికి సంబంధించి వివాదం ఏంటి, ప్రజలు ఎలా భావిస్తున్నారు, దీని మీద పాజిటివ్గా రెస్పాన్స్ ఉంది అని కొద్దిమంది మాట్లాడుతుంటే కాదు దీనివల్ల నెగిటివ్ రెస్పాన్స్ కూడా ఉంది అనేది కొద్దిమంది మాట్లాడుతున్నారు. ప్రకాష్ ఏంటి మీరు ఎలా చూస్తున్నారు ఇప్పుడు? ఎందుకంటే తల్లికి వందనం అన్న దానికి సంబంధించిన ఒక విమర్శ అయితే, ముఖ్యమైన విమర్శ సూపర్ 6 హామీలను ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలని అమలు చేసే పరిస్థితుల్లో టీడీపీ పార్టీ ఉండబోదంటూ కూడా వైసీపీ మాట్లాడింది. తల్లికి వందనం పాజిటివ్ రెస్పాన్స్ అనుకోవచ్చా? ఖచ్చితంగా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు మన రాష్ట్రాల్లో ప్రతి ఇంట ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది అని అయితే చెప్పుకోవచ్చు. ఈ ఏడాది ఆ పండగ ఏదంటే ఇది తల్లికి గౌరవానికి అంకితం చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తల్లికి వందనం అనే పథకం ద్వారా ఇది ఒక ప్రతి ఇంట్లోనూ ఒక ఆనందాన్ని నెలకొంది అంటే చెప్పుకోవచ్చు. అయితే తల్లికి వందనం పథకం 2025లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా సంక్షేమ పథకంలో అతి ముఖ్యమైన పథకంగా మనకు తెలిసిన విషయమే. ఇది తల్లుల సేవలను గుర్తించి వారికి అంకితం చేస్తూ ఒక ఉద్దేశంతో వాళ్ళకు రూపొందించిన పథకం అనేది చెప్పుకోవచ్చు. అయితే తల్లి అనే శక్తిని గుర్తించిన ప్రతి ఇంట్లోనూ విద్యార్థులు అయితే ఉంటారు, తల్లులకు నేరుగా ఆర్థిక సాయం అందించడం ద్వారా పథకం అమలు అవుతుందనే మనకు ఈ పథకం ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఈ పథకంలో సూపర్ 6 హామీల్లో ఒకటి అనేది కూడా మనకు తెలిసిన విషయం. అయితే జూన్ 12న ప్రారంభమైన ఈ పథకం కింద దాదాపు 67 లక్షల మంది విద్యార్థులు తల్లుల ఖాతాల్లో, దాదాపు ప్రతి ఒక్కరి ఖాతాల్లోనూ ఒక్కొక్క విద్యార్థికి చొప్పున 13,000 చొప్పున నగదు అయితే జమ చేశారు. దాంతో పాటు 2,000 రూపాయలు పాఠశాల అభివృద్ధికి కూడా వినియోగించడం అయితే పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూస్తుంటే వాస్తవంగా అమలు ఇది జరుగుతుందా లేదా అనేది చూసుకున్నట్టయితే ప్రస్తుతం నగదు జమ ప్రక్రియ కొనసాగే పరిస్థితి అయితే ఉంది. లబ్ధిదారులకు ఎంపికతో పాటు మొదటి విడుదలలోనే వేల కోట్ల రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం అయితే ఉంది. అయితే కాకుండా మనం చూసుకున్నట్లయితే కొందరి ఖాతాల్లో నగదు ఇంకా జమ కాకపోవడంతో వారు వేచి చూసే పరిస్థితి కూడా ఉంది. అయితే అర్హుల జాబితా వార్డు గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండడంతో ఇంకా కొంతమంది తల్లులు అయితే వేచి చూస్తున్నారు. కొత్తగా అడ్మిషన్లు తీసుకున్న వారి వివరాలు జులైలో అప్డేట్ చేసి వారి ఖాతాల్లో అయితే నగదు జమ చేసే ప్రకాష్ ఇక్కడ ఏవైతే ఎంతగానో అర్హతల పేరుతో వ్యవస్థకు సంబంధించిన చాలా ట్రాన్స్పరెంట్ గా సాగుతుంది. కానీ అర్హతల పేరుతో అనర్హులకి కూడా కొద్దిమందికి డబ్బులు పడ్డాయని కొద్దిమంది మాట్లాడుతుంటే, ఈ అనర్హులు కొద్దిమంది అంటే ఏదైతే అర్హత ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు పడలేదు అన్నది కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. సో దీనికి ప్రభుత్వం ఏమంటుంది? మనం దాని గురించి ఆలోచన చేస్తే మన గవర్నమెంట్ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏదైతే చెప్తుంది, మేము పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా జరుపుతున్నాం, చాలా పారదర్శకంగానే ఈ ప్రక్రియ అంతా సాగుతుంది అంటూ ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా ప్రతి అర్హత కలిగిన తల్లికి ఖాతాల్లో నేరుగా డబ్బు జమ అయ్యే పరిస్థితి అయితే ఆ రకంగానే మేము చర్యలు చేపడుతున్నాం అంటే రాజకీయ పరిస్థితులు అయితే రాజకీయ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూసుకున్నట్లయితే రాజకీయ విమర్శల పైన కూడా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. ఇలా ప్రజల సంతోషంగా ఉంటే విపక్ష నాయకులు కూడా, ముఖ్యంగా వైసీపీ నాయకులు మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారనే పరిస్థితి కూడా మనకైతే కనబడుతుంది. తల్లికి గౌరవానికి అంకితమైన ఈ పథకం మీద కూడా విమర్శలు చేయడం అంటే తల్లిని అపవిత్రం సంబంధానికి చేసిన పరిస్థితి అయితే రాజకీయాల్లో మనకైతే కనబడుతుంది పరిస్థితి అయితే రైట్. ఓవరాల్గా చూస్తే ఏదైతే మనం తల్లికి వందనానికి సంబంధించి ప్రతిపక్ష అలాగే ప్రభుత్వ పక్షాలు ఎవరికి వాళ్ళ వర్షం వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే ప్రభుత్వం అయితే ఇది ఒక గొప్ప పథకంగా చెబుతూనే దీనికి సంబంధించిన అమలులో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా మేము ముందుకు తీసుకెళ్తున్నామని మాట్లాడుతుంటే, అదే సందర్భంలో వైసీపీ తనదైన శైలిలో విమర్శించే ప్రయత్నం చేస్తుంది. అర్హులకు అనర్హులకు అనే పేరుతో చాలామందికి ఇప్పటికే తల్లికి వందనాన్ని ఎగ్గొట్టారు అన్నది ఒక మాట మాట్లాడుతుంటే, గత ప్రభుత్వ హయాంలో ఏవైతే పాయింట్స్ పెట్టారో అవే పాయింట్స్ వీళ్ళు కంటిన్యూ చేస్తూ అవి లేకుండా మేము ప్రతి ఒక్కరికి ఇస్తాము, ఎలాంటి పేచీలు లేకుండా ఎలాంటి నిబంధనలు లేకుండా అందరికీ అమలు పరుస్తామని చెప్పిన ప్రభుత్వ హామీ ఏమైంది అంటూ కూడా వైసీపీ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా మారుతున్న కొన్ని అంశాలను మనం చూస్తే, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోంచి దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రచారం చేసిన చాలా విషయాలకు సంబంధించిన వివరాలను ఇప్పుడు కేసుల రూపంలో తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే కేసీఆర్ అలాగే కేటీఆర్లను వీటిలో ప్రైమ్ సస్పెక్ట్గా పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తే కేటీఆర్కి సంబంధించిన ఏదైతే ఫార్ములా ఈరేస్ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి మరొకసారి కేటీఆర్ను ఇవాళ విచారణకు పిలిచారు. విచారణకు పిలిచి దాదాపుగా 7 గంటలకు పైగా ఆయన విచారించిన నేపథ్యంలో ఆయన చెప్పిన సమాధానాలు, ఆయన బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు అన్నవి కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలు, మొదటిది
మొదటి రోజు ఏ ప్రశ్నలు అయితే అడిగారో మరొకసారి అవే ప్రశ్నల్ని తిరిగి అడిగారు తప్ప కొత్తగా ఏమీ ప్రశ్నలు అడగలేదు, కొత్త సమాచారం తెలుసుకునే ప్రయత్నం ఏమీ జరగలేదు అన్నది కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఏసీబీ మీద నాకు నమ్మకం ఉంది, అలాగే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా వస్తాను, మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను అన్నారు. ఇక ఏదైతే మొదటి నుంచి ఆయన మాట్లాడుతున్నట్టుగా కీలకమైన అంశము కేవలం అక్కడ ప్రొసీజరల్ ల్యాబ్స్ తప్ప కరప్షన్కి ఆప్షన్ లేదు. అంతేకాకుండా ఈ ఫార్ములా రేస్ ఏదైతే ఉందో ఈ రేసు నిర్వహించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కి తెలంగాణకి ఒక మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నము, అలాగే ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన వాటిలో ప్రపంచ దేశాలను చాలా దేశాలను వెనక్కి నెట్టి మరి మనం దాన్ని తీసుకొచ్చాం కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతలో భాగంగా మాత్రమే నిర్ణయాలు తీసుకున్నట్టుగా చెప్పారు. ఇక కేబినెట్ సమావేశం లేకుండా ఏదైతే డబ్బులు విడుదల చేశారో దానికి సంబంధించి కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఆ సమయంలో ఉన్న అధికారులు ఆ ప్రొసీజరల్ ల్యాబ్స్కి బాధ్యులు అవుతారు తప్ప మంత్రిగా నేను కాదు అన్నట్టుగా చెప్పినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా గట్టిగానే రెస్పాండ్ అయ్యారు. రేవంత్ రెడ్డి మీద డైరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం చేశారు. జై తెలంగాణ అనలేకపోయారు అన్నట్టు మాట్లాడడంతో పాటు ఇలాంటి కేసుల ద్వారా కానివ్వండి, ఇలాంటి కమిషన్లు విచారణల పేరుతో మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మేము భయపడే వాళ్ళము, వెనక్కి వెళ్ళే వాళ్ళం కాదు అంటూ కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా చూసినప్పుడు మాత్రం ఈ కేసులో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఈ ఇష్యూస్ అన్నీ ఏ రోజుకి ఆ రోజు ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నా సరే వాళ్ళు మాట్లాడే పద్ధతి చూస్తే మాత్రం చాలా గట్టిగానే రెస్పాండ్ అయ్యే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఒకసారి ఇదే విషయం పైన మరిన్ని వివరాలు మా రిపోర్టర్ సాల్మన్ దగ్గర అడిగి తెలుసుకుందాం. సాల్మన్, ఏంటి పిలిచారు, 7 గంటల పాటు విచారించిన తర్వాత కేటీఆర్ బయటకు వచ్చిన మాటలు గత విచారణ టైంలో ఏవైతే మీరు ప్రశ్నలు అడిగారో అవే ప్రశ్నలు మళ్ళీ అడిగారు తప్ప ప్రయోజనం లేదు అన్నది. సో మీరు ఎలా చూస్తున్నారు? నిజంగానే ఈ విచారణ కానివ్వండి, ఈ కేసు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఉన్న దాన్ని మసకబారే అవకాశం ఉందంటారా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. అంటే ఫార్ములా ఈ కార్ రేట్లో కేటీఆర్ ఈరోజు ఏసీబీ కార్యాలయానికి అయితే హాజరై ఆ ఏసీబీ కార్యాలయంలో ఏవైతే ప్రశ్నలు అడిగారో ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని అయితే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత చెప్పారు. అంటే ప్రభుత్వం అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, లేకుంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవేవి తప్పిదాలు చేసింది అనేది మాత్రం స్పష్టంగా ప్రజలకు వివరించేందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవైతే ప్రశ్నలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సంధించిందో అధికారంలోకి వచ్చిన తర్వాత అవే ప్రశ్నలను లేవనెత్తి ఈ కేటీఆర్ లేకుంటే హరీష్ రావు వీరు చేపట్టి తెలంగాణ ప్రభుత్వం మొత్తానికి చాలా నష్టపోయింది అనేది వివరించారు. ఈ ఫార్ములా కేసులో కూడా అంటే సుమారు కేబినెట్ సమావేశం లేకుండానే దీన్ని వారు ఆమోదింపజేసుకొని ఈ ఫార్ములా కార్ దానికి సంబంధించి ముందుకెళ్లారు. అంటే ఖచ్చితంగా ఇది టిఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అంటే ప్రపంచంలో మనకు ఒక మంచి గుర్తింపు వచ్చి ఫార్ములా ఈ కార్ రేసు. కాకపోతే ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక చాలా నష్టం జరిగింది, డబ్బులు మీరు బయటికి ట్రాన్సాక్షన్ చేశారనేది ఆరోపిస్తున్నారు. అంటే ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు ఎంత తిన్నా దాన్ని ప్రజలే భరిస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అందులో ఉన్న నాయకులు లాభపడుతున్నారు తప్ప ఆ లాభం అంతా ప్రజల మీద నష్టం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక మైలేజ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల సొమ్మును వృధా చేస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. చెప్పే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సాల్మన్. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ కేసు ఏదైతే ఉందో ఆ కేసు ద్వారా కేటీఆర్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటే కేటీఆర్ మాత్రం చాలా క్యాజువల్గా దాన్ని తీసుకున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్న మాటలన్నీ చూస్తే కూడా అంటే కొత్తగా విచారణ ఏమీ లేదు, పాత ప్రశ్నల్ని తిరిగి మరొకసారి అడిగారన్నది చెప్పే ప్రయత్నం చేశారు. దీనిపైన విశ్లేషణ చేసి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు మల్లేశం గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మల్లేశం గారి దగ్గరికి వెళ్దాం. మల్లేశం గారు గుడ్ ఈవినింగ్. హలో మల్లేశం గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, మనం ఇవాళ చూస్తున్నాం కేటీఆర్కి సంబంధించి ముఖ్యంగా ఫార్ములా ఈ రేసు సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులో కేటీఆర్ని అరెస్టు చేస్తారేమో అనేంత స్థాయిలో ఇవాళ మొత్తం డిస్కషన్ జరుగుతూ వచ్చింది. ఫైనల్గా చూస్తేనేమో ఇవాళ మళ్ళీ బయటకు వచ్చారు. గతంలో అడిగిన ప్రశ్నలే మళ్ళీ వీళ్ళు అడుగుతున్నారు తప్ప కొత్త ప్రశ్నలు కానివ్వండి, కొత్త వివరాలు కానీ ఏమీ లేదు అని కేటీఆర్ తేల్చేసినట్టుగా అర్థమవుతుంది. ఎలా చూడాలంటారు దీన్ని? ముందుగా
ఛానల్లో ఉన్నటువంటి మిత్రులకు మరియు డిఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. వాస్తవంగా ఇది కొంత ఈ కార్ రేస్ సంబంధించింది దాదాపుగా 1.5 year నుంచి కూడా ఒక నానుతున్నటువంటి సమస్య. ఉమ్, అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూసేది ఏంటంటే ఈడ ఇష్యూ కొంత జాప్యం జరుగుతా ఉన్న కొద్దీ ఇది ప్రతీకారేచ్ఛగా పోతున్నదా లేకపోతే అసలు వాస్తవాలు ఇది అన్యాయం జరిగిందా ఫ్రాడ్ జరిగిందా అనే దాని మీద కొంత ప్రజలు ఆలోచించేటువంటి పరిస్థితి దాపరిస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఉమ్, అయితే ఇక్కడ మనకు ఏసీబీ ఇది రెండోసారి విషయాల్లో కేటీఆర్ పోయినప్పటికీ కూడా అయితే కేటీఆర్ ముందుగానే ఎందుకో మరి నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారు నన్ను ఏదో చేస్తారు అనే దాని మీద కొంత అంటే ఆయన అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న క్రమంలో అంటే ఏమైనా తప్పు ఉందా లేకపోతే ఇక్కడ ఏమైనా తప్పు జరిగి ముందు ఊహించి చెప్తున్నాడా లేకపోతే అంటే కాంగ్రెస్ ప్రభుత్వము చాలా సీరియస్ గా తీసుకుంటారా అనే దాని మీద కొంత పబ్లిక్ మాత్రం కొంత అంటే అంటే జర ఉత్కంఠభరితంగానే చూశారు. అయితే బయటకు వచ్చినాక మాట్లాడినటువంటి సందర్భానికి తేడా ఉంది. ఉమ్, ఇక్కడ చూసేది ఏంటంటే ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మంత్రి మండలి ఆమోదం లేదు, ఫైనాన్స్ నీకు అనుమతి లేదు, ఇటువంటి అప్పుడు మీరు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసారు అనేది ప్రధాన అభియోగం. కానీ ఇక్కడ మనం గత ప్రభుత్వాలను చూస్తున్నాము. ఈ 77 ఏళ్ల స్వతంత్ర భారతంలో జరుగుతున్నటువంటి అక్రమాలపై అవినీతిపై జరిగినటువంటి వ్యవహారాలను చూస్తే రాజకీయ నాయకులు వాళ్ళ ఒత్తిడి మేరకు వాళ్ళ అవసరాల మేరకు పనులు చేపించినప్పటికీ ఆ ఫైనాన్స్ అంటే మీకు నిధులు ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ తీరా నిగ్గు తెలిసే వరకు జరిగేది ఏంటంటే అధికారుల మీద ఈ ఒత్తిడి పడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. ఇప్పుడు మనకు ఇది జగన్ విషయంలో లక్ష్మి విషయంలో లక్ష్మి కావచ్చు, ఇక్కడ కూడా కేటీఆర్ కూడా మాట్లాడిన తీరు కొంత ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి అరవింద్ కావచ్చు, దానం కిషోర్ కావచ్చు, ఇలా సంబంధించినట్టే వాళ్ళు నేను ఈమని అంటేనే వాళ్ళు కూడా ప్రొసీజర్ చూసుకోవాలి కదా. ప్రొసీజర్ ను ఫాలో కావాల్సింది ఎవరు? నాకు ఇప్పుడు ఒక పొలిటికల్ వాస్తవంగా ఒక రాజకీయ నాయకుడు ఆదేశిస్తాడు కావచ్చు, కానీ దాన్ని మన అమలు చేయాల్సిందంతా కూడా అధికారులు. సార్ అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది. మరి ఆ పద్ధతిలో ఎంత మేరకు దాన్ని వాళ్ళకంటే రూల్స్ రెగ్యులేషన్స్ పాటించి అనేది చూడాలి. ఇంకొక ప్రశ్నకు సమాధానం కావాలి. ఎందుకంటే సరే ఇక్కడ కంటే ఒక ప్రశ్న ఉంది అంటే అధికారులనే భావించాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా సంఘటనలు చూస్తున్నాం, చాలా విషయాలను చూస్తున్నప్పుడు ఇది అయితే కాకపోతే కేసీఆర్ భరోసా అంతా కూడా ఏంటంటే కేటీఆర్ భరోసా ఒక్కటే ఏదంటే ఫ్రాడ్ అవకాశం లేదు అనే దాని మీద కొంచెం కరాఖండిగా చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ వీళ్ళు పాయింట్ చెప్పండి ఎక్కువ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రతినిధి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి దాన్ని బట్టి రైట్. మల్లేశం గారు ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది. ప్రశ్న ఏంటంటే అరెస్టు జరగబోతోంది అనే విధంగా సంకేతాలు ఇవ్వడం ద్వారా అక్కడ ఎక్కువ మంది కార్యకర్తలు రావడానికి కానివ్వండి, లేకపోతే అక్కడ ఒక రకమైన హడావడి మొదలవడానికి బీఆర్ఎస్ పార్టీ ఓవైపు ప్రయత్నం చేస్తుంది అన్నది ఒక విమర్శ వినిపిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కొత్త నినాదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అంటే ముగ్గురు మధ్యలో ఈ గొడవ నడుస్తుంది. కేటీఆర్, హరీష్ రావు, కవిత మధ్యలో ఒక రేస్ నడుస్తుంటే వెనకబడిపోయాననే ఉద్దేశంతోనే కేటీఆరే అరెస్ట్ జరిగితే బాగుంటుంది, అరెస్టు తర్వాత నేను బయటకు వచ్చి ఒక పాదయాత్ర చేస్తాను, తద్వారా సీఎం అవుతాను అనే ఉద్దేశంలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన అరెస్ట్ కోసం ఆయన ఎక్కువ తహతహలాడుతున్నారు అన్నది కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ రెండింటిని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి జగన్ సంఘటన, చంద్రబాబు సంఘటన చూసిన తర్వాత కొంత ఆశలు వాళ్ళకు రేకెత్తినటువంటి పరిస్థితి కూడా చూస్తా అంటే, కానీ అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతారనేది మాత్రం అది చాలా గుడ్డి నమ్మకమే. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇష్యూ చూస్తున్నారు, అటు చంద్రబాబు ఇష్యూ చూస్తున్నారు, జగన్ ఇష్యూ. అంటే ఇప్పుడు అట్లా అనుకుంటే ఆ పద్ధతిలో ఒకరికైతే కవిత 6 నెలలు జైలు వేసింది, మరి కవిత ముఖ్యమంత్రి అవుతుందా? ఇప్పుడు ఆ కేటీఆర్ ఒకవేళ
అటువంటి ఆలోచనలో ఉన్న కేటీఆర్ అరెస్ట్ అయినా నీకు కాకపోయినా ఆ గ్రాఫ్ ఆ పద్ధతిలో పబ్లిక్ కు మండేంత వరకు భరిస్తారు. పబ్లిక్ కు వాళ్ళకు టీ కొట్టేటువంటి పరిస్థితి వచ్చినాడు అది ఎవరు కాపాడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇదంతా కూడా ఏదో కేటీఆర్ కవితో పోటీపడి అరెస్ట్ కావాలని చూస్తున్నది అంటే అక్కడ నీకు కవిత అరెస్ట్ అయినటువంటి సందర్భంలో కేటీఆర్ కు ఉన్నటువంటి దానికి అసలు పోలిక లేదు. కవితది ఒక దేశవ్యాప్త సంఘటన ఇది. ఎందుకంటే అది లిక్కర్ స్కామ్ లో ఒక కవిత ఒక కేసీఆర్ తనయుగా ఉండి లిక్కర్ స్కామ్ లో ఇరకడం వల్ల ఇవాళ ఒక కేసీఆర్ ప్రభుత్వానికే కలంకం తెలియదు, కేజ్రీవాల్ ప్రభుత్వం కూలిపోవడానికి కూడా కవిత కారణమైంది. ఇవాళ మనము మచ్చలేని నాయకత్వాన్ని చూసే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ తప్పులు కావాలని గవర్నమెంట్ నెచ్చే ప్రయత్నం చేస్తున్నదా లేకపోతే నిజంగానే తప్పులు చేసిర్రా అనేది ప్రజలు అంతా గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రజలంతా ఇది ఒక సమాజమే ఒక ప్రయోగశాలగా ఉన్నది కాబట్టి ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ వీళ్ళు సెర్చ్ చేస్తా ఉన్నారు, పిన్ టు పిన్ ఎంక్వైరీ చేస్తా ఉన్నారు, వాళ్ళు డేటా తీసుకుంటున్నారు. ఆ పరిస్థితిలో వీళ్ళు పోటీపడి అరెస్ట్ అయినంత మాత్రాన రేపు ఏదో ఒరుగుతుందని అనుకోవడానికి అయితే వీలేదు. నేను ఈ సందర్భంగా చెప్పేదంటే ఈ పంచాయతీలలో నాకు తెలిసి కేసీఆర్ గారు ఇప్పుడు ట్రబుల్ షూటర్ కే అవకాశం అది మన పార్టీ బాధ్యతలు అప్పచెప్పే పరిస్థితి కూడా చేస్తారు అనేది. సో మొత్తానికి ఒక మాట చెప్పండి సార్, మీరు జరుగుతూ ఉన్నది నా అభిప్రాయం. అంటే నిజంగా ఇప్పుడు ఇలాంటి కేసులు పెట్టడము, విచారణ పేరుతో వాళ్ళని పిలవడము, ఇవన్నీ నిజంగానే అరెస్ట్ల దాకా వెళ్తాయా లేకపోతే జస్ట్ ఇవన్నీ ఒక యాక్టివిటీ లాగా మారుతుందా అన్నది? ఎందుకంటే అరెస్ట్ చేస్తే ఒక సమస్య వచ్చే అవకాశం ఉంది, ఒకవేళ అరెస్ట్ చేయకపోతే మరో రకమైన వివాదాలు వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు బీజేపీనేమో కాంగ్రెస్ మీద చెప్తుంది, కాంగ్రెస్ ఏమో బీజేపీని దోసే ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు అరెస్ట్ అయితే ఒక బాధ, అరెస్ట్ కాకపోతే ఒక బాధ అనే టైప్లో ఉంది. సో దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి అంటే రెండు దిక్కుల ఇరుక్కపోయినటువంటి సందర్భం. అంటే మీరు చెప్పిన దాంట్లో కూడా నేను కూడా చెప్తా ఉన్నా, వాళ్ళను కేసు పెడితే ఎంతకాలం జైల్లో పెట్టగలుగుతాం? ఆ కేసు అంత బలమైనటువంటి ఆధారాలు ఉన్నప్పుడు కొంతకాలము ఆపే పరిస్థితి తీసుకురావచ్చు. కానీ ఏదో ఫిట్ కేసు లాగా ఇటు జైలుకు పోయి రేపు ఎల్లుండి వచ్చి మొత్తం రాష్ట్రం అంతా ఉడికేటువంటి పరిస్థితి కనుక తీసుకెళ్ళినప్పుడు అరెస్ట్ అయిందంటే కొంత ఇష్యూ అయితే జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కు బలము 60 లక్షల జనాభా ఉన్నటువంటి క్యాడర్ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇలా సరే గవర్నమెంట్ మారినా కూడా వాళ్ళ క్యాడర్ అయితే ఒక 50% అయితే ఎట్టుకోకుండానే ఉంటది కదా. ఎందుకంటే మనకు ఇప్పుడు ఎన్నికల్లో చూసినటువంటి మార్జిన్ ఎంత పర్సెంటేజ్ ఉన్నది మనం కాబట్టి 45% సమస్య కాకపోయినా ఇప్పుడు 10-15% పెరిగినా ఈవెన్ పార్లమెంట్ ఎన్నికలను బేరీజు వేసుకున్నా కూడా 20% నుంచి 25 అయితే పక్కా ఉంటుంది. అంత డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఏం లేదు. కానీ ఇక్కడ కేసులు ఎంత మేర నిలబడతాయి అనేది మన ప్రధానం. అంటే ఎప్పుడు మనకు అవకాశం ఉంది కదా అని చెప్పి కేసు ఫైల్ చేసి ఆధారాలు లేకుంటే కేసు ఫైల్ చేస్తే పోతారు, బెయిల్ తీసుకొని వస్తారు, వాళ్ళు హీరో అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆధారాలతో కనుక రేపు జైలుకు పంపే పరిస్థితి కనుక వస్తే కొంత పబ్లిక్ నుంచి కూడా వీళ్ళు అనేది జరిగింది అనే పరిస్థితి కొంత అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కొంత మెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక 2 రోజులలో 3 రోజులలో వారంలో బెయిల్ కనుక తెచ్చుకుంటే మొత్తము ఇప్పుడు అది రకంగా చెప్పాలంటే భారీ ప్రభుత్వానికి కూడా భారీ నష్టము వచ్చే అవకాశం ఉంది. దట్టు ఈ స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇప్పుడు గోక్కునే పరిస్థితి రేవంత్ రెడ్డి చేస్తారని అనుకోవట్లేదు. ఎందుకంటే ఏసీబీ మరోసారి పిలుస్తామని అన్నప్పుడే నాకు కొంత అనుమానం వస్తుంది. ఎందుకంటే మరోసారి అంటే ఎన్నికల షెడ్యూల్ కనుక వస్తే ఎన్నికల తర్వాత మళ్ళీ పిలిచే అవకాశం ఉంటుంది, కానీ ఇప్పుడైతే పుచ్చుకునే అవకాశం అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఎస్ మరొక కీలకమైన అంశం మనం చూడాలి. కీలకమైన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీగా కానివ్వండి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంగా కానివ్వండి, నాయకుల మధ్య సమన్వయం లేదా అన్న ఒక ప్రశ్న అయితే చాలా మందిలో వస్తుంది. ముఖ్యంగా పార్టీలోని ఒక్కొక్కరు ఒక్కో తరహా
ప్రచారాలు చేయడము లేకపోతే ప్రకటనలు ఇవ్వడం అన్నది మనం గతంలో చూస్తుండొచ్చు. ఈసారి స్థానిక ఎన్నికలకు సంబంధించిన విషయం పైన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలాగే ఏదైతే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మధ్యలో ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ అన్నది చాలా క్లియర్గా కనిపిస్తూ వచ్చింది. మొదటగా దీనికి సంబంధించి పొంగులేటి ఈ నెలలోనే ఎలక్షన్స్ ఉంటాయి అనే విధంగా తను ఒక అంటే దానికి సంబంధించిన ప్రకటన ఉండబోతోంది అనే విధంగా ఒక ప్రకటన చేస్తే, ఆ తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాత్రం దానికి సంబంధించి ఇప్పుడు ఇంకా అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరం ఏముంది అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడిన నేపథ్యం మనం చూసాం. సో గతంలో కూడా ఇదే తరహా ప్రచారాలు కానివ్వండి, ప్రకటనలు కానివ్వండి మనం విన్న నేపథ్యంలో ఎందుకు ఇలా ఒక అంటే కోఆర్డినేషన్ లేకుండా ఎందుకు ప్రభుత్వం కానివ్వండి, పార్టీ కానీ ముందుకు వెళ్తుందన్న ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. అంతేకాకుండా మనం ఎప్పుడూ చూస్తామో అంతర్గత ప్రజాస్వామ్యం బాగా ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీకి పేరు ఉంటుంది. ఆ ప్రజాస్వామ్యం ఎక్కువైపోయి ఎవరికి వాళ్ళకి సంబంధించిన మాటలు మాట్లాడడము, ప్రకటనలు చేయడము, కొన్ని సందర్భాల్లో గాంధీ భవన్ వేదికగా కూడా ఆ ప్రెస్ మీట్లు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఇంకొకరు వచ్చి దాన్ని ఖండించే సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటాం. సో ఎలా చూసినా సరే నాయకుల మధ్య ఆ కోఆర్డినేషన్ అన్నది కొరవడింది అన్నది అయితే ఒక ప్రశ్న వినిపిస్తున్న నేపథ్యంలో స్థానిక సంస్థలు ఇప్పుడు పెట్టడం ద్వారా వచ్చే లాభ నష్టాలకు సంబంధించిన బేరీజ్ కూడా వీటి ద్వారా చేసుకుంటున్నారు అన్న ఒక విమర్శ కూడా ఉంది. మొదటగా ఏదైతే పొంగులేటి చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, పొంగులేటి చేసిన వ్యాఖ్యల ద్వారా వచ్చిన రెస్పాన్స్ను చూసి ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ దాన్ని ఖండిస్తూ ఇంకో ప్రకటన చేశారు అన్నది కూడా ఒక ప్రశ్న అయితే మనకు వినిపిస్తుంది. నిజంగానే ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అన్న ప్రశ్న ఓవైపు వినిపిస్తుంటే ఇప్పటికిప్పుడు వెళ్లాల్సిన అవసరం ఏముంది, అంతేకాకుండా గతంలో ఏవైతే ఇచ్చిన హామీలకు సంబంధించిన కొన్ని ఇంకా పెండింగ్స్ ఉన్నాయి వాటిని క్లియర్ చేసిన తర్వాత ముందుకు వెళ్తే బాగుంటుంది అనే విధంగా కూడా మాట వినిపిస్తున్న నేపథ్యంలో ఇదంతా ఒక స్ట్రాటజీగా ఏమైనా చూడాలన్న ప్రశ్న కూడా మనకు వినిపిస్తుంది. ఒకసారి మా ప్రతినిధి రాజేందర్ దగ్గరికి వెళ్దాము. రాజేందర్, అంటే మనము ఎప్పుడూ చూస్తుంటాము కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే స్వపక్షంలోనే విపక్షంలాగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. ప్రభుత్వం మీద కానివ్వండి, లేకపోతే పార్టీలో జరుగుతున్న పరిణామాల మీద కానివ్వండి, ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత నిర్ణయాలు లేదా అభిప్రాయాల్ని డైరెక్ట్గా వ్యక్తపరుస్తూ ఉంటారు అని. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటారు? పొంగులేటి అలాగే వర్సెస్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళిద్దరూ స్థానిక సంస్థలకు సంబంధించి చేసిన ప్రకటనలు తద్వారా క్రియేట్ అయిన ఒక కన్ఫ్యూజన్ ఎలా చూడాలంటారు? థ్యాంక్ యూ సార్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తుంది. ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలకమైన వ్యక్తిగా మారారు. ఒక దశలో అన్ని తానే కూడా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. అంటే అందులో భాగంగానే ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానీ, కార్యక్రమాల విషయాల్లో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడు అడ్వాన్స్ గానే కనిపిస్తున్న సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం కూడా గత కొద్ది నెలలుగా ఆ పెండింగ్ లో ఉంటాం. దాన్ని ఆ పూర్తి అనే ఆలోచనలో ప్రభుత్వం ఇంటర్నల్ గా నిర్ణయం తీసుకునే నేపథ్యంలో ఆయన ఒక అడుగు ముందుకు వేశారని చెప్పేసి మనం భావించవచ్చు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆయన పూసుపర్తి క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశమై ఇండైరెక్ట్ గా ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది, షెడ్యూల్ కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. క్యాబినెట్ లో మాత్రం చర్చించాక తేదీలను మాత్రం అధికారికంగా ప్రకటిస్తారు. ఏదేమైనా మీరు ముందస్తుగా మాత్రం అలర్ట్ గా ఉండి పార్టీ కార్యక్రమాలను, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళండి, సమస్యలను పరిష్కరించండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించే విధంగా మీరు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోండి అని ఇండైరెక్ట్ గా ఆయన ఆ క్యాడర్ కు అది సూచన చేయడం జరిగింది. ఈ కామెంట్స్ పైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించడమే కాకుండా పొంగులేటి కామెంట్స్ పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అంటే దాదాపుగా పార్టీ అధిష్టానంతో సంప్రదింపు జరపకుండా, క్యాబినెట్ లో చర్చ జరగకుండానే అది మీరు ఎలా ప్రకటిస్తారు అనే విషయంలో కూడా ఆయన సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు కోర్టులో పెండింగ్ లో ఉన్న అంశాలపైన కూడా మంత్రులు ఆచితూచి మాట్లాడాలని, జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ఈ ఎపిసోడ్ మొత్తం కూడా తెలంగాణలోని కాంగ్రెస్ క్యాడర్ లో మాత్రం ఒక రకమైనటువంటి గుబులు పుట్టించింది మనం భావించవచ్చు. గత కొద్ది నెలలుగా స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, పార్టీ క్యాడర్ తో ఆ సమన్వయం లోపించిందనే విమర్శలు మాత్రం అధికంగా ఉన్నాయి. ఎందుకంటే పార్టీ క్యాడర్ నాయకులు అంతా ఒకవైపు ఉంటే ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకవైపు ఉన్నట్టుగా కూడా పలు సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా అవి బహిర్గతమైన పరిస్థితి కనిపించింది. ఇది కాకుండా గతం నుంచి అంటే సుదీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న పాత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రుల వర్గం చేరిన కార్యకర్తల మధ్య కూడా విభేదాలు ఏర్పడ్డాయి. ఈ వ్యవహారాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, అటు ప్రభుత్వం కానీ
ఒక సమపాలన కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రజల్లోకి పోయే పరిస్థితి ఉండాల్సిన నేపథ్యంలో Right. ఈ తరహా లాంటి పొంగులెట్టి మహేష్ కుమార్ గౌడ్ పరిస్థితి ఏర్పడటం వల్ల ఒక తుఫాన్ లాంటి ప్రభావం మాత్రం ఏర్పడింది భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేందర్. ఒకసారి మలేషియా గారి దగ్గరికి వెళ్దాం. మలేషియా గారు, ఇక్కడ 2 అంశాలు మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. మొదటి అంశం మనము చూస్తే, ఎందుకు కాంగ్రెస్ పార్టీలో అంటే ఇద్దరు నేతల మధ్యలో వచ్చే ప్రకటనల మధ్యలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంటుంది. ఒక్కొక్క కాంటెక్స్ట్లో మాట్లాడతారు, ఒక్కొక్కసారి కంటెంట్ ఎంటైర్లీ డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంటారు. ఏమైనా మాట్లాడితే మాకు ఒక వాక్ స్వాతంత్ర్యం ఉంది, మాకు అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఎవరైనా మాట్లాడొచ్చనే విధంగా అంటూ ఉంటారు. అంతా ఒక ఫారంలో అయితే, ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించిన ఇష్యూ నిజంగానే టీపీసీసీ చీఫ్ చెప్పినట్టుగా అది చాలా విషయాలు ముడిపడి ఉన్న ఒక అంశం. అలాంటిది మీరు కార్యకర్తల దగ్గర క్యాజువల్గా చెప్పేసినట్టుగా చెప్పేయడం అన్నది కరెక్టేనన్నది ఒక ప్రశ్న వినిపిస్తుంది. ఏమంటారు మీరు? మనకు కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యానికి కొంత పట్టుగొమ్మలాగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. ఎవరికి వారే యమునా తీరు అనే పద్ధతిలో మనము గతంలో సమంత నాగార్జున విషయంలో మాట్లాడిన అంశాలు, అంటే ఆ ఫ్రీడమ్ ఎట్లా ఉంటది అని అంటే, వాళ్ళు ఇప్పుడు ఎవరు ఒక మంత్రిగా మాట్లాడే అంశం ఉన్నదా లేదా అనేది కూడా చూడరు. అంటే దానివల్ల రిఫ్లెక్షన్స్ ఎక్కువ. ఒక మంత్రి స్టేట్మెంట్ తోటి ప్రజానీకం అంతా తిరగబడి అటువంటి పరిస్థితి తీసుకొచ్చుకుంటున్న సందర్భాలు అనేక సందర్భాలు అవపడతా ఉంటాయి. ఇప్పుడు రీసెంట్ గా కొండ సురేఖ గారు మాట్లాడుతూ, మా మంత్రుల్లో పైసలు తీసుకుంటారు కానీ నేను తీసుకోను అని అంటే, ఇప్పుడు గత మంత్రులు అనే దాని మీద సరే ఆమె మాట్లాడినా కూడా అది కొంత అవును సార్, ఒకసారి మీ ఫోన్ మ్యూట్ బటన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ నేను అంటే సంబంధించిన ఇప్పుడు ఆ కన్సర్న్ మినిస్టర్ మాట్లాడితే కొంత బాగుండేది. కానీ ఇప్పుడు ఏమిటంటే ఆధిపత్య పోరు, అంటే గతంలో కూడా మినిస్టర్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అన్న దాని మీద రేవంత్ రెడ్డి గారు ఒక పొంగులేటి ఒక దుద్దిల శ్రీధర్ బాబు మాత్రమే మాట్లాడాలని ఒక మనకు ఆంక్షలు పెట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు మాత్రం మాట్లాడతారు, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడతారు. కానీ మళ్ళా అది ఈ మధ్య కాలంలో అంటే కొంత అది మన లైన్ దాడుతున్నట్టు అవపడతా ఉంది. మరి అది ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు స్థానిక సంస్థల సమస్య, ఇలా పొంగులేటి గారు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది, మనకు మంత్రిమండలిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది అని సరే సంస్థాయిగా చెప్పినా కూడా అది కొంత అది ఒక చాలా టెక్నికల్ ఇష్యూ ఏంటంటే, కామారెడ్డి బీసీ రిజర్వేషన్, కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు 42% రిజర్వేషన్స్ తేలక ముందుకే ఇలా విద్యా ఉద్యోగ రంగాలకు రిజర్వేషన్స్ కావాలని శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపారు. మరి సరే అది అక్కడ ఇదొక అంశం. రెండవది ఏంటంటే, ఇలా జాగర శ్రీనివాస్ గౌడ్ ఆ బీసీ సంక్షేమ సంఘం నుంచి ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఢిల్లీ కేంద్రంగా ఫైట్ చేయడం వల్ల ఆ దాంట్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు దాంట్లో పాల్గొని, ఇక్కడ కాంగ్రెస్ కేడర్ అంతా పాల్గొని కొంత బీసీల పట్ల ఇవాళ బీజేపీ కూడా దాటవేసే క్రమం లేకుండా ఇవాళ కులగణన చేస్తామని హామీ ఇవ్వడము ఈ రోజు గెజెట్ కూడా ఇష్యూ చేసినటువంటి సందర్భం కూడా చూస్తాం. ఎందుకంటే ఇదంతా ఒక ఇష్యూ జరుగుతూ ఉన్నది. ఆ జరుగుతున్న క్రమంలో అంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఏమవుతుంది అంటే రిజర్వేషన్స్ లేవు అనే ఒక మెసేజ్ పబ్లిక్ లో పోతే రేపు కాంగ్రెస్ ను దగ్గర తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. మరి కాబట్టి ఆ పద్ధతిలో కొంత కులంకషంగా ఆలస్యమైన ఇంకొక పాయింట్ చెప్పండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమలు చేసినప్పుడు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్ళడం అంటే, ఎందుకంటే ఎంతో కొంత ఇప్పుడు రాష్ట్రంలో డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంది. వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి అవి అమలు అవ్వట్లేదు, అవి ఫెయిల్ అవుతున్నారు అనమాట. ఇవాళ రైతు భరోసా రిలీజ్ చేశారు, కానీ లేకపోతే చాలా రకాల విమర్శలు కానివ్వండి, అసంతృప్తి అన్నది ఇప్పటికే ప్రజలు వచ్చేసింది అన్నది బీఆర్ఎస్ వైపు భావిస్తుంది. చాలా విశ్లేషకులు కూడా అదే మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళి తద్వారా వచ్చే రిజల్ట్స్ను ఇబ్బంది పడే అవకాశం లేదా అన్నది ఒక ప్రశ్న అయితే చాలా మందిలో ఉంది. సో మీరు ఎలా చూస్తారు దాన్ని? ఇప్పుడు 6 గ్యారెంటీల అమలులో కొంత జాప్యం జరిగింది మాత్రం వాస్తవమే. ఎందుకంటే దాన్ని ఎవరు మనం 100% చేసిన వాళ్ళని కాంగ్రెస్ చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. సేమ్ టైం ఏం చేయలేదు అని కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ ఏదో
దాడి చేసి మనకు స్థానిక సంస్థలలో పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నాన్ని కూడా పబ్లిక్ రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. దానికి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అన్ని క్లియర్ చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటికీ ఆ సమస్య అది అట్లనే ఇంకా పూర్తిగా కొనసాగుతా ఉన్నది. బిల్లులు రాక ఇప్పటికి కూడా చాలా, అంటే ఇప్పుడు రాజకీయాలంటేనే, స్థానిక రాజకీయాలంటేనే విస్తు చెంది ఇలా రాజకీయాలకు రామ్ రామ్ అనే పరిస్థితి ఇలా నీకు స్థానిక నాయకులలో ఉన్నది. ఎందుకంటే అంతకుముందు క్రేజ్ ఉండే కానీ ఇప్పుడు నువ్వు సర్పంచ్ చేయరానైనా, నువ్వు ఎంపీటీసీ చేయరానైనా అంటే నాకు ఏమి ఇస్తామని అడిగే పరిస్థితి కూడా ఇలా ప్రధాన పార్టీలకు ఏర్పడతా ఉన్నది. ఎందుకంటే అది ఇప్పుడు మనం ఏదేమైనప్పటికీ కూడా ఈ బిల్లుల సమస్య ఒక్కటైతే మీకు మేజర్ గా కాంగ్రెస్ ఈ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ 42 కనుక అమలు చేయకపోతే రేపు భవిష్యత్తులో భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఒకటి, విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్స్ రావాలని అంటే పార్లమెంట్ లో మనకు ఆడ చట్టం చేయాలి. కానీ ఇక్కడ స్థానిక సంస్థలలో అలాంటి నియమ నిబంధనలు లేవు, రాజ్యాంగపరమైనటువంటి అడ్డంకులు ఏం లేవు. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వమే రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి 42% అమలు కనుక చేస్తే స్థానిక సంస్థల్లో ఈ 6 గ్యారెంటీల అమలు కావచ్చు, ఇవి ఇక్కడున్న లోటుపాట్లు కావచ్చు, ఏది కూడా పనిచేయకుండా కాంగ్రెస్ అన్ని 33 జిల్లాలలో కూడా ఇది మీకు రిజర్వేషన్స్ మనకు అంటే మున్సిపల్స్ కార్పొరేషన్స్ తో పాటు గ్రామ పంచాయతీలు జడ్పీలు అన్ని కూడా వాళ్ళ వశమయ్యే మెజారిటీగా వశమయ్యే అవకాశం ఉంది. రిజర్వేషన్స్ కనుక అమలు చేయకపోతే డెఫినెట్ గా ఇది వాళ్ళు నిందపోయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. రేపు ప్రజలు కూడా స్వీకరించే పరిస్థితి లేదు. మరి ఎందుకో భయానికో మనం ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీ ముందు పెడతాం, సర్పంచులు పెట్టాం అనేది కూడా కొంత మెసేజ్ ఇప్పటికే లీక్ చేసింది. కానీ ఇవాళ సీతక్క డిఫరెంట్ గా రెస్పాండ్ అయ్యారు. అంటే తను పంచాయతీ ఎలక్షన్లు ముందు ఉంటాయి, మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తర్వాత మేము చెప్తాము. అయితే కాంట్రడిక్షన్ ఏంటంటే ఇప్పుడు పంచాయతీ రాజ్ మినిస్టర్ చెప్పాల్సినవి రెవెన్యూ మినిస్టర్ చెప్తా ఉన్నాడు. రెవెన్యూ మినిస్టర్ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఆయనకు ఒక పార్టీని ఒక లైనప్ లో తీసుకుపోవాలనంటే పార్టీ తోటి కూడా కొంత అటాచ్మెంట్. ఇప్పుడు మంత్రులు ఇప్పుడు ఏదైనా ఉంటే సీఎం టు పిసిసి చీఫ్ ఆ పద్ధతిలో ఒక హైరార్కీ ద్వారా పబ్లిక్ మెసేజ్ పోతుందంటే ఎవరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం ఉండదు. ఆ పద్ధతిలో ముందుకు పోతే డెఫినెట్ గా ఉంటది. ఇంకొకటి ఏంటంటే ఏ అధికార పార్టీకి కూడా భరోసా ఏంటంటే ఏ పార్టీలో గెలిచినా కూడా మా పార్టీకి వస్తాయి, ఏ దొడ్లో అయినా మా దొడ్లకి వచ్చే ఉంటదనే పద్ధతిలో కొంత భరోసాతోటి ఉన్నటువంటి సందర్భాన్ని మనం నాకు తెలిసి రాజకీయాలు తెలిసి 4 డికేట్స్ చూస్తా ఉన్నా. ఆ అధికార పార్టీ నీడకు పోతున్నటువంటి సందర్భాన్ని చూస్తాము. అది డెఫినెట్ గా అది జరుగుతుందని మరి కాంగ్రెస్ భరోసా ఉందేమో. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పడానికి ఇవాళ రైతు భరోసా ప్రారంభం అనేది ఏదైతే ఉన్నదో అది ఒక మెసేజ్ విశ్లేషణ కరెక్ట్. శత్రువుల మిత్రులు మనకు శత్రువులు అవుతారు. అంటే పాకిస్తాన్కి మిత్రులుగా వ్యవహరించిన టర్కీ మనకి శత్రువులుగా మారితే, అలాగే శత్రువులు మనకు మిత్రులు అవుతారనడానికి టర్కీకి శత్రువుగా మాట్లాడే సైప్రస్ ఇవాళ భారతదేశానికి మిత్రుడిగా మారిందన్న అనుమానం చాలా మందిలో ఉంది. ఎందుకంటే సైప్రస్ అనే ఒక ప్రాంతం ఉంటుందని, ఆ ప్రాంతము చాలా చారిత్రకంగా చాలా కీలకమైన ప్రదేశం అని కూడా చాలామందికి తెలిసే అవకాశం లేదు. కానీ ఇవాళ ఏదైతే మోదీ ఇవాళ సైప్రస్ అనే ప్రాంతానికి వెళ్ళారో, ఆ దేశానికి వెళ్ళిన తర్వాత, ఆ నరేంద్ర మోడీ అక్కడ వెళ్ళిన తర్వాత దానికి సంబంధించి భారతదేశంలో చాలామందికి దాని పరిచయం ఏర్పడిందని చెప్పాలి. సరే, అందరికీ తెలుసా తెలియదని పక్కన పెడితే అసలు సైప్రస్కు సంబంధించి ఆ మిత్రులు ఎవరు, ఆ శత్రువులు ఎవరు అంటే సైప్రస్ టర్కీ అన్నవి 2 శత్రు దేశాలుగా ఉంటాయి. ఎలాగైతే మన భారత్ పాకిస్తాన్ ఉందో అలానే వాళ్ళు కూడా ఒక చిన్న డిఫరెన్స్లో, అంటే ఓన్లీ ఒక ఎల్ఓసి లాంటిది ఒక ప్రాంతాన్ని మధ్యలో పెట్టుకొని అటు ఇటుగా 2 దేశాలు ఉంటాయి. ఆ 2 దేశాలు కూడా శత్రు దేశాలుగానే భావిస్తుంటారు. ఇది ఇప్పటిది కాదు, దాదాపుగా 16వ శతాబ్దం నుంచే ఈ 2 ప్రాంతాల మధ్యలో ఒక శత్రుత్వం అన్నది ఉంది. బట్ అయితే ఎప్పటికప్పుడు దాన్ని కొత్త పంధాన్ని ఎంచుకోవడము, కొత్త తరహాలో అది ముందుకు వెళ్ళడం అనేది మనం చూస్తుంటాం. అందులో ముఖ్యంగా బ్రిటిష్ పాలన సమయంలో దీనికి సంబంధించి ఎక్కువ బీజం పడ్డము, అది ఎక్కువగా ఎగ్జాగరేట్ అవ్వడం అనేది మనం చూస్తూ వచ్చాం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టర్కీకి
ఏదైనా పక్కలో బల్యంగా ఉందంటే దాన్ని సైప్రస్ దేశంగా మనం చూడాల్సిన అవసరం వస్తుంది. అందులో 1974లో జరిగిన గ్రీకు సైప్రియాట్లు గ్రీస్తో ఏకీకరణకు సంబంధించిన ఒక తిరుగుబాటు ఏర్పడుతుందో అప్పటి నుంచి రెండు దేశాలు కూడా సపరేట్గా ఉండడం, ఇప్పుడు కూడా గ్రీకు లేదా ఈ గ్రీస్ ఏదైతే ఉందో అది సైప్రస్ని అలాగే టర్కీ దేశాలకు సంబంధించిన వివాదం ఎప్పటికప్పుడు మనం వినిపిస్తూనే ఉంటుంది. సైప్రస్ని టర్కీ తన ఆధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా తను చాలా స్ట్రాంగ్ దేశంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో భారతదేశ ప్రధాని ఇవాళ సైప్రస్లో పర్యటించిన నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన డిస్కషన్ ఎక్కువ శాతము ఆర్థిక అలాగే సైనిక ఆయుధ సంపత్తికి సంబంధించిన డిస్కషన్ జరిగింది అన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏంటి భారత్ టర్కీని కార్నర్ చేసేందుకే ఇవాళ సైప్రస్లో పర్యటించిందా? ఆ పర్యటనలో భాగంగా టర్కీని నిలువరించడానికి సైప్రస్కి అవసరమైన ఆయుధాలు కానివ్వండి, ఆర్థిక స్వావలంబనకు దిశగా ఏమన్నా చర్యలు తీసుకుందా అన్నది ఇప్పుడు అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఓవైపు పాకిస్తాన్ని మరోవైపు టర్కీని కూడా ఇరకాటంలో పెట్టేసే ఒక చర్యగా అయితే ఇవాళ ప్రపంచ దేశాలు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి మా రిపోర్టర్ రాజు దగ్గరికి వెళ్దాము. రాజు, ఇవాళ మోదీ తీసుకున్న నిర్ణయం కానివ్వండి, పర్యటించే నేపథ్యంలో సైప్రస్ దగ్గరికి వెళ్ళడం కానివ్వండి, ఇవన్నీ చూస్తున్నప్పుడు భారత్ చాలా స్ట్రాటజికల్గా ముందెళ్తోంది. పాకిస్తాన్ కార్నర్ చేయడానికి, టర్కీని నిలువరించడానికి అవసరమైన ఆ చర్యలు కానివ్వండి, ఏర్పాట్లలో భాగంగానే ఇవాళ ఈ పర్యటన కొనసాగింది అన్న విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో మీ అబ్జర్వేషన్ ఏంటి, ఎలా చూడాలంటారు? ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఎందుకంటే భారత ప్రధానమంత్రి మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఒక సంచలనంగా మారుతుందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరకు చూసుకుంటే ప్రపంచ దేశాలలో ఏ దేశాలతో సంబంధాలు పెట్టుకోవాలి, అసలు ఏ దేశాలకు సంబంధించి సంప్రదింపులు రాబట్టాలనే విషయంలో కూడా ఇప్పటివరకు ప్రధానమంత్రి మోదీ చాలా క్లియర్ కట్ విజన్తో అయితే ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ చూసుకుంటే 3 దేశాలు మొత్తం 5 రోజుల పర్యటన భాగంగానే ఈ రోజు అయితే ప్రధానమంత్రి మోడీ బయట పర్యటన అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత, ఎందుకంటే పాకిస్తాన్ కి ఇండియాకి జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత మొట్టమొదటిసారిగా కూడా బయట ఇతర దేశాలకు వెళ్లాలంటూ ప్రధానమంత్రి మోడీ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న దాంట్లో కూడా ఒక్కసారి చాలా క్లియర్ గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆయన ప్రధానంగా 3 దేశాలను మాత్రమే ఎంచుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానమైన ఇదేంటంటే కెనడాలోని G7 శిఖరాగ్ర ఏదైతే సమావేశం జరగబోతుందో ఈ G7 శిఖరాగ్ర సమావేశానికి వరుసగా 6 సార్లు కూడా అటెండ్ అయిన ఘనత, అదేవిధంగా ఆ ప్రాధాన్యత ఒక్క నరేంద్ర మోడీకి మాత్రమే ఉందనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో చాలా విషయాలను ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చించబోతున్నారు. అయితే దానికంటే ప్రధానమైన విషయం ఏంటంటే సైప్రస్. ఈ సైప్రస్ అంటే ద్వీప దేశం. ఇది ఒక చిన్న ద్వీపానికి సంబంధించిన దేశంగా పరిగణించబడుతున్న సైప్రస్ లో ఈ రోజు ప్రధానమంత్రి 2 రోజుల పాటు కూడా పర్యటన కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు, ఆయన ప్రధానంగా అక్కడ భద్రతతో పాటు ఏవైతే వైమానిక దళాలకు సంబంధించి కానీ లేకపోతే భద్రతకు సంబంధించి కానీ మిగతా ఇతరత్ర ఒక చాలా కూలంకుషంగా చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక దేశాలకు సంబంధించి సంబంధాలు కానీ లేకపోతే అక్కడ ఏవైతే అక్కడి నుంచి ఎగుమతులు దిగుమతులు చేసుకోవడానికి కానీ ఏ దేశానికి సంబంధించిన లాభాలు ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద చాలా ప్రధానంగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సైప్రస్ లో 2 రోజుల పాటు కూడా ఆ దేశ ప్రధానితో పాటు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా 2 రోజుల పర్యటన అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సైప్రస్ కు సంబంధించినంత వరకు ఇతర దేశాల్లో మొత్తాన్ని కూడా ఒక్కసారిగా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వరకు కూడా ఏ రోజు కూడా ఏ భారత ప్రధాని కూడా ఇప్పుడు సైప్రస్ లో పర్యటించిన ఇదే దాఖలాలు అయితే లేవు కనుక మొదటిసారిగా ఇదైతే పర్యటించబోతున్నారు కనుక అసలు ఏం జరగబోతుంది అక్కడ. ఒకవైపు పాకిస్తాన్ తో అవసరమైతే కాలు దివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న దాడులకు ప్రతిదాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న భారతదేశానికి సంబంధించి సైప్రస్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు ఎటువంటి లాభాలను ఆశించి అక్కడ పర్యటించబోతున్నారు అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలంతా కూడా ఒక్కసారిగా నరేంద్ర మోడీ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఏదైతే లండన్ కు సంబంధించినంత వరకు కూడా G7 లో కూడా ఉండబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ద్వైపాక్షిక సమావేశాలు మాత్రం మోదీ తీసుకుంటున్న ఈ నిర్ణయం అన్నది ఖచ్చితంగా వైపు పాకిస్తాన్కి టర్కీకి కలిపి ఒక్క దెబ్బతో 2 పిట్టలు కొట్టే ప్రయత్నం జరిగిందన్న అనుమానం కూడా చాలా మంది వ్యక్తమవుతున్న నేపథ్యంలో మల్లేశం గారి దగ్గరికి వెళ్తే, మల్లేశం గారు, ప్రధాని మోడీ ఈ మధ్యకాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, వ్యవహరిస్తున్న తీరు కానివ్వండి, భారత్కి ఓవైపు ప్లస్ చేస్తూనే ఎవరైతే శత్రువులుగా భావింపబడుతున్న వాళ్ళు, శత్రువుగా ఎవరైతే వాళ్ళందరూ వాళ్ళు ఫీల్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా చెంపపెట్టుగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని ఒకటి వినిపిస్తుంది. ఇవాళ సైప్రస్ పర్యటనకు కూడా అందులో భాగంగానే చూడాలి అనేది కొంతమంది విశ్లేషకుల భావన. మీరేమంటారు? ఇప్పుడు పెహల్గాము ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ చాలా విజయవంతమైంది. దీంట్లో ఏంటంటే పెహల్గాం దాడిని ఒక రకంగా చెప్పాలంటే మనకు సైప్రస్ మాత్రమే
చాలా సీరియస్ గా ఉగ్రదాడిని ఖండించినటువంటి సందర్భం. అంటే శత్రు మిత్రుడు అన్నట్టు ఆ పద్ధతిలో కొంత సైప్రస్ చాలా సీరియస్ గా ఖండించి వెళ్లదనగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ ఈ టూర్ లో ప్రధానంగా ఏంటంటే మనకు మోడీ గారు మన G7 సదస్సు అంటే ఇంత క్రైసిస్ లో కూడా G7 సదస్సు పోవడానికి ఏదంటే కొంత ఈ ఈ ఉగ్రదాడిని కొంత ఎక్స్పోజ్ చేసి ప్రపంచ దేశాలకు దాన్ని వాళ్ళను ఎండగట్టాలనేది ప్రధాన ఉద్దేశం అవపడతా ఉన్నది. అక్కడ ఏదేమైనప్పటికీ కూడా ఈ భారత్ మన మోడీ గారు వెళ్తే వాళ్ళ అధ్యక్షుడు కూడా స్వయంగా వచ్చి రిసీవ్ చేసుకున్నటువంటి సందర్భాన్ని మనం స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే ద్వైపాక్షిక సంబంధాలు చాలా మెరుగుపడి రేపు ఈ ఈ కుహన మీకు వీళ్ళ టెర్రరిస్టుల విషయంలో ఉగ్రదాడుల విషయంలో కొంత అప్రమత్తంగా ఉండడానికి అన్ని దేశాల మద్దతు కూడా కూడగట్టలే అనే దాని మీద దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత పోయినట్టు ఇక్కడ మన భారత హైకమిషనర్ మనీష్ కూడా పేర్కొన్న సందర్భం కూడా ఉన్నది. ఎందుకో మోడీ విదేశీ పర్యటన చాలా అంటే ఎక్కడ కూడా పోవాలనుకున్నప్పుడు పోయి అక్కడ బాధకాలను షేర్ చేసుకొని అక్కడ వాళ్ళతోటి చర్చించి ఇక్కడ మీకు చాలా అవకాశాలను ఎందుకంటే తీసుకున్నటువంటి సందర్భం ఉన్నది. ఎందుకంటే పెహల్గాం దాడి వాస్తవంగా మనము అన్ఫార్చునేట్ అది 20 మంది ప్రాణాలను బలి తీసుకున్నది. కానీ ఇవాళ ప్రపంచ దేశాల మన్ననలు పొందినటువంటి పరిస్థితి మోడీకి దొరికింది. మోడీ అదృష్టము కావచ్చు, సరే ప్రాణాలు పోయినాయి భారతీయులై కావచ్చు, అయినా కూడా మోడీకి ఇప్పుడు జరగబోయే బీహార్ లాంటి ఎన్నికల సందర్భంలో ఇటువంటి సంఘటన ఇలా మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడము, తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయము కొంత ఇది మనకు బాగా అంటే బీజేపీకి కలిసి వచ్చే అంశంగానే భావించాలి. ఎందుకంటే చాలా ఇప్పుడు ఎందుకంటే ఒక కెనడా సైప్రస్ తర్వాత క్రొయేషియాలలో పర్యటించి చాలా విజయవంతంగానే మరి కొంత సక్సెస్ఫుల్ గానే మనకు రిటర్న్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు దీన్ని రాజకీయాలు చేయడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే మోడీ ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు పోనోడు మొక్కనే పోయిన మోడీని మనం విమర్శించి ఇప్పుడు ఎందుకంటే ఆయన కొంత సమయస్ఫూర్తి ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇంకా కూడా కొంత దాన్ని ఇంకా సంబంధాలు మెరుగుపడడానికి కంపల్సరీ అవసరం. దాని తగ్గట్టుగానే ఇప్పుడు టర్కీకి చెక్ పెట్టాల్సిన అవసరం కూడా ట్రంప్ లాంటి వాడి అలా ఒక అపవాదం ఉన్నది. ఏంటంటే ఇలా పాకిస్తాన్ కు భారత్ కు ట్రంప్ సయ్యద్దు చేసిందనే అపవాదం ఉన్నది. అసలు ట్రంప్ మనకు అవసరమే లేదు వాడికి. ఇప్పుడు కాకపోతే ఏంటంటే అది మన బలాన్ని చూసి మన ఆపరేషన్ సింధూరు తెగింపును చూసి ఇలా పాకిస్తాన్ వెనుక తగ్గిందే తప్ప ఏ ట్రంప్ కూడా మనకు ఉపయోగపడలేదు. అది వాస్తవం. అది దానికి కొంత మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా స్వాగతించాల్సిన అవసరం. మలేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు విశ్లేషణ అందించేందుకు. ఓవరాల్గా చూస్తే ఇప్పుడు మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, వ్యవహరిస్తున్న తీరు కానివ్వండి, ప్రపంచ దేశాల నుంచి మన్ననలను అందుకుంటూనే భారతదేశ ప్రజలు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారన్న విషయం పైన పాజిటివ్గా ఆలోచించే దృక్పథాన్ని క్రియేట్ చేశారనేది మనం ఖచ్చితంగా చెప్పాలి. అందులో ముఖ్యంగా చూస్తే మోదీకి సంబంధించినందుకు ఇవాళ సైప్రస్ పర్యటన ఏదైతే ఉందో అది టర్కీకి చెప్పపెట్టుగా మారుతూనే అదే సందర్భంలో టర్కీని తనదైన ఒక సమస్యలో బిజీ చేసే ప్రయత్నంగా ఏమైనా ఉందా అన్నది కూడా విశ్లేషకులు కొన్ని ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు. ఫైనల్గా చూస్తే మాత్రం ఈ నిర్ణయాలు కానివ్వండి, ఈ వ్యవహార శైలి కానివ్వండి, ఓవైపు G7 శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళి ఎలా వ్యవహరిస్తారు, అక్కడ మాట్లాడే మాటలు, అక్కడ ఆయన చేసే ప్రకటనలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న నేపథ్యం మనం చూసిన పరిస్థితుల్లో ఏం జరుగుతుందైతే మనం వెయిట్ చేసి చూద్దాం. ఇది వాళ్ళ పెన్ పాయింట్. రేపటి పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు BRK న్యూస్ తెలుగు సత్తా.